పదవిలో ఉన్నా లేకపోయినా అభిమానులకి లీడర్ల మీద అభిమానము రోంత కూడా తగ్గదు. అందుకే సారు మాజీ అయినా ఇంకా పదవిలో ఉన్నట్టే భావిస్తుంటారు. అప్పుడు ఎట్లా గౌరవించే వాళ్ళో ఇప్పుడు అట్లే గౌరవిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ అభిమానమే లీడర్లకి కొత్త తలకాయ నొప్పులు తెచ్చిపెడతా ఉంటుంది. ఇదిగో చెప్పినా వెనకపోయేసరికి మాజీ మంత్రికి ఎట్టా కోపం వచ్చిందో మీరే చూడండి. ఇంకోసారి ఆ మాట వెళ్ళొద్దు నోట్లకెళ్ళి అని ఏలు పెట్టి చూపించుకుంటా గట్టిగానే హెచ్చరిక చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. సారు వద్దని చెప్పినా ఇనరా అన్నట్టు కోపానికి వచ్చిండు. ఎంపీ ఎలక్షన్లకు ఎట్టెట తయారు కావాలి, రేసు గుర్రాలు ఎవళ్ళైతే మంచిగా ఉంటది అనే ముచ్చట్ల మీద తెలంగాణ భవన్ లో మీటింగ్ అయ్యిండ్రు కారు పార్టీ వాళ్ళు అంతా. మాజీ సీఎం కేసీఆర్ సారు హాజరైన ఈ మీటింగ్ కు కారు పార్టీ లీడర్లు అంతా వచ్చిర్రు. ఇక అట్లా కేసీఆర్ సారు ఆఫీసుకు రాగానే అభిమానులు అంతా ఎగబడ్డారు. సారు ఎంబటే లోపలికి పోయిండ్రు. మరి ఇక ఎవళ్ళన్నారో వాళ్ళకి ఎట్లా అనిపించిందో గాని కేసీఆర్ సారు ఇప్పుడు సీఎం పదవిలో లేకపోయినా సీఎం అనే వర్లిండ్రు. ఇప్పటికే 1-2 సార్లు గట్లా అంటే అనొద్దని చెప్పిండట సారు. అయినా మళ్ళోసారి సీఎం అని అనటాలకు మస్తు గరంకొచ్చిండు అక్కడనే ఉన్న మాజీ మంత్రి. మరి ఇక పద్ధతి కాదాయే, ఎంత అభిమానం ఉన్నా గట్ల విలువద్దాయే. అసలే అధికార పార్టీ వాళ్ళు సాందు దొరికితే ఇరుకున పెట్టే ఇగురం చేస్తున్నారు. నాలుగుట్ల నాదానయ్యేటట్టు చేస్తారు. పదవి లేకపోయినా సీఎం అని పిలిపించుకుంటున్నారని మళ్ళా గిదో మాట పడాలనా అన్నట్టు అవుతున్నదట. అందుకే ఏంటికొచ్చిన ఒర్రుడు గా మాట మాత్రం ఇంకోసారి ఎవ్వల నోటంట ఇనిపియొద్దని గట్టిగానే చెప్పిర్రాట. ఇగిదిట్లుంటే కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు స్థానాలకు బోయినపల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వరు ఇద్దరిని నిలబెడుతున్నారట. ఇక వాళ్ళని ఎట్టెట గెలిపియాలి అనే దాని మీద గట్టిగానే ముచ్చట్లు నడిచినాయట. అట్లనే 10వ తారీఖు నాడు కరీంనగర్ లో మీటింగ్ ఉన్నది కదా, గా మీటింగ్ మీద కూడా మాట్లాడుకున్నారట. అసెంబ్లీ ఎలక్షన్లలో దెబ్బతిన్నా ఎంపీ ఎలక్షన్లనన్నా ఇగుర పెట్టాలి అన్నట్టు చూస్తున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి.